హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చర్లపల్లి స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. ఇక కార్యకర్తలతో పాటు రైల్లో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రయాణిస్తున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఢిల్లీలోని 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై తెలంగాణ పీసీసీ బృందం ధర్నా చేయనుంది. ఇక బీజేపీకి కనువిప్పు కలగాలి, చలో ఢిల్లీకి బీసీలు కదలాలి అనే నినాదంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఇక ఆ రైల్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరితో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 25 మంది కాంగ్రెస్ నేతలు వచ్చారు. వాళ్ళంతా కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలనిపై కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ధర్నాకు, పోరుబాటకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఏదైతే 5వ తేదీకి సంబంధించి కూడా పార్లమెంటు సమావేశంలో ప్రత్యేక వాయిదా తీర్మానం ఇవ్వనున్న నేపథ్యం ఉన్నది. ఇక 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలి, దానికి ఆమోదం తెలపాలని కూడా ఇక ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా రేపు సంబంధించి పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. 6వ తేదీకి సంబంధించి కూడా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. పార్లమెంటులో సంబంధించిన వాయిదా తీర్మానం తర్వాత 6వ తేదీకి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది. ధర్నాకి సంబంధించి కూడా సాంఘీభవంగా అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ఇన్ఛార్జ్ ఏసీసీ చీఫ్ ఖర్గేతో పాటు ఇక కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాల్గొననున్నారు. దాంతో పాటుగా ఇక తెలంగాణ నుంచి తరలి వెళ్లిన కాంగ్రెస్ నేతలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక 7వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా శాసనసభలో ఆమోదం తెలపడం జరిగింది. దాని రాష్ట్రపతికి సంబంధించి కూడా పంపించడం జరిగింది. మరోవైపు కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవైపు రాష్ట్రపతికి సంబంధించి కావచ్చు ఇలాంటి స్పందన లేదు. గతంలో ఇదే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అసెంబ్లీలో ఈ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆమోదం తెలిపారు. ఇక దానిపైన కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దానిపైన చర్చ చేయట్లేదు, ఒత్తిడి తీసుకురావట్లేదు, ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నది బీజేపీ అని కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయింది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉంటామని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి 3 రోజుల కార్యాచరణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పిలుపునిచ్చారు. ఇక రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ మరికొంతమంది మంత్రులు ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఇక ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలతో సమావేశం నిర్వహిస్తారు. సమావేశం తర్వాత కూడా వీళ్ళంతా పార్లమెంట్లో చర్చ చేయాలని కూడా ఒక వాయిదా తీర్మానానికి సంబంధించి ఇవ్వాలని పైన పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇండియా అలయన్స్ ఎంపీల మద్దతు కూడా కూడగట్టే పనిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నది. ఇక అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా వైఖరిని వీడాలే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా బీసీలకు సంబంధించి లబ్ధి చేకూరే విధంగా కూడా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాం, ఇంటింటికి కులగణన చేశాం. ఇక ఆ కులగణన ఆధారంగానే పారదర్శకంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపామని కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అమలు చేసే దిశగా కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక సెప్టెంబర్ 30వ తేదీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయి, డెడ్ లైన్ విధించింది. ఎందుకంటే 42% రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధమైంది. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ మొండి వైఖరిని వీడాలని కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఇప్పటి వరకు చేరారు. 3 రోజుల పాటు ధర్నా ఉంటుంది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వినడం రైట్. థ్యాంక్ యూ హరీష్.
చట్టాలు అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కవితకు సంబంధం లేనటువంటి అంశము. 10 ఏళ్ళ అధికారుల కవిత ఎప్పుడు బీసీల గురించి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడితే బీసీలు నమ్మరు. బీసీలో సాధికారికత మా హక్కు, మా జన్మతా హక్కు మాకు కావాలి, రాజ్యాంగబద్ధమకే మా హక్కు మాకు కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధమైన హక్కుని కావాలని కొంచెం దుర్మార్గులు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. బీఆర్ఎస్ ఏమో అడ్డగోలుగా మాట్లాడుతుంది, బీజేపీకి రాజ్యాంగబద్ధంగా అడ్డుకోవాలని చూస్తుంది. ఒకటి మాట చెప్తున్నాం, మా హక్కుని ఎవరిని అడ్డుకుంటే యుద్ధమే. 42% బీసీ యొక్క హక్కుని యనుమల రేవంత్ రెడ్డి గారు మాకు బీసీల కానుక ఇవ్వబోతా ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి చిల్లర మల్లరగా మాట్లాడే బీజేపీ నాయకులారా, బీజేపీలో పనిచేసే బీసీ నాయకులారా, మీకు బీసీ రక్తము మీ ఒంట్లో ఉంటే, మన తెలంగాణ రక్తం మనం ఒంట్లో ఉంటే మీరు తక్షణమే రాజీనామా చేయండి. కావాలని కుట్రపూరితంగా బీజేపీ పార్టీ రాష్ట్రపతి దగ్గర కావాలని ఇబ్బంది పడే రకంగా ఉంది. జంతర్ మంతర్ దగ్గర వచ్చి మీ సంఘీభావం తెలపండి. బీసీల ముఖ్య నాయకత్వం ఉండాలి. మన అక్రమం కాపాడుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో బీసీ నాయకత్వం యొక్క పెంపొందే విధంగా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తా ఉంటే కావాలని ఇలాంటి యజ్ఞాన్ని ప్రారంభిస్తే కొంతమంది రాష్ట్రాలు ఇబ్బంది పెట్టే విధంగా బీజేపీ నాయకులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఏ గ్రామాల్లో కూడా బీజేపీ నాయకులని, బీఆర్ఎస్ నాయకులను తిరగనివ్వకండి. వచ్చే 6 రోజున జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున తెలంగాణ బీసీ నాయకులు, తెలంగాణ బీసీ కుటుంబాలు, తెలంగాణ బీసీ యొక్క వ్యవస్థ మొత్తం అక్కడనే ఉంటుంది. మా హక్కు మేము సాధించే వరకు మేము యుద్ధం ఆపం. ఓబీసీ కులగణన ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేపట్టారో చాలా సంతోషకరం. కానీ బీజేపీ ద్వంద్వ వైఖరి ఏదైతుందో అది వాళ్ళు నిరూపిస్తున్నారు. ముస్లింస్ ని సపరేట్ గా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారని ఒక రాంగ్ నోషన్ తో ఏదైతే పబ్లిసిటీ చేస్తున్నారో దాన్ని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర రేపు జరగబోయే ధర్నా 7వ తారీఖున బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి 200 చెల్లెళ్ళు ట్రైన్ ఎక్కుతున్నారు. మిగతా 100 మంది ఫ్లైట్ లో వస్తున్నాం. సో ఖచ్చితంగా మేమందరం కూడా కులగణన ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాం. బీజేపీని మెడలు వంచి రిజర్వేషన్ తీసుకొని రాబోయే కాలంలో అన్ని ఎలక్షన్స్ లో బీసీ బిడ్డలకు పెద్దపీట వేస్తున్న రేవంత్ అన్నకి కృతజ్ఞురాల్ని మహిళా కాంగ్రెస్ రేవంత్